ప్రార్థన చేసుకుందామండి. ప్రియా పరలోకమందున్న మా కన్న తండ్రి, మరొక ఆదివారం నీ జ్ఞానం నేర్చుకోవడానికి కూడుకుని ఉన్న మాకు మంచి జ్ఞానాన్ని, మంచి మాటల్ని అందించాలని కోరుకుంటున్నాను తండ్రి. అలాగే వాక్యం చెప్తున్న నాకు సమయోచిత జ్ఞానాన్ని, అలాగే వింటున్న వీళ్ళందరికీ ఆలోచించి దాన్ని గ్రహించుకుని మేమందరము ఈ వాక్య ప్రకారం బ్రతుకుటకు కావలసిన శక్తిని, సామర్థ్యాన్ని, ఈ ఆలోచనని ఇవ్వాలని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ముందుగా నా పాఠం చెప్పేదానికంటే ముందుగా ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈరోజు ఫ్రెండ్షిప్ డే అని ఇప్పుడే తెలిసింది. సో ఒక పాత పాఠాన్ని జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే 2 ముక్కలు. ఏంటంటే ఫ్రెండ్ అంటే చాలా ఎక్కువ సమయం ఎవరితో గడుపుతారంటే ఫ్రెండ్తోనే గడుపుతారు. ఎందుకంటే ఒక స్టూడెంట్ ఉన్నారంటే పొద్దున్నే ఇంట్లో నుంచి బయలుదేరి, అంటే మేబీ పొద్దున్నే ఒక 3 గంటలు ఇంట్లో లెగ్సిన తర్వాత రెడీ అయ్యి స్నానం చేసి టిఫిన్ సంథింగ్ చేసి వెళ్ళడానికి ఒక 3 గంటలు టైం పట్టింది అనుకోండి. తర్వాత 9:00కో వెళ్తే మళ్ళీ సాయంత్రం 5 వరకు స్కూల్లో ఎవరితో ఉంటారు? ఫ్రెండ్స్తోనే కదండి ఉండేది. అంటే ఎక్కువ సమయం ఎవరితో గడుపుతున్నారు? ఫ్రెండ్స్తో గడుపుతున్నారు. కాబట్టి ఫ్రెండ్ అనే ఒక రోల్, ఒక పాత్ర ప్రతి వాళ్ళ జీవితంలో, ముఖ్యంగా ఈ స్టూడెంట్స్ లైఫ్లో అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. పనికి వెళ్ళే వాళ్ళకి కూడా వాళ్ళు కూడా ఎక్కువ, ఇంట్లో వాళ్ళకంటే ఎక్కడ ఎక్కువ పనిలోనే కదండి. పొద్దున్నే వెళ్తారు, మళ్ళీ సాయంత్రం వరకు ఉంటారు. సో పనిలో కూడా వాళ్ళకు ఉండే ఫ్రెండ్స్ని బట్టి వాళ్ళు ఇలా ఎక్కడికక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే ఈ ఫ్రెండ్ పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తుంది. మరి మనం పూర్వం ముందు సంవత్సరం ఒక మంచి పాఠం చెప్పుకున్నామండి. ఏంటంటే అపవాదికి నేటి కాలంలో ఆయుధం ఎవరు? అసలు ఎవరు ఆయుధం? అపవాది ఎవరిని ఆయుధంగా చేసుకుని మన మీదకి నీటి కాలంలో వస్తుంది అని ఆలోచిస్తే స్నేహితుడు ద్వారానే రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం స్నేహితుని ఎంత జాగ్రత్తగా ఉండాలంటే స్నేహితుడి విషయంలో అపవాది మనల్ని క్రైస్తవ్యంలో నుంచి పడేయడానికి ఒక ఆసరానే స్నేహితుడు. ఫ్రెండ్ మనకి ఉంటే చాలా మంచిదే, కానీ ఆ ఫ్రెండ్ మనల్ని క్రైస్తవ్యం నుంచి తీసేసేటట్టుగా ఉండకూడదు. ఆ జాగ్రత్త మనందరం కలిగి ఉండాలండి. ఫ్రెండ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఇదిగో వాక్యానుసారంగానే ఉన్నారా. ఇప్పుడు ఏదో ఒక ప్రోత్సాహం ఇస్తారండి, ఇదిగోండి వాళ్ళందరూ తాగుతున్నారు మీరు తాగొచ్చు కదా. దేనికైనా ఇన్ఫ్లుయెన్స్ తక్కువ ఉంటుందేమో, కానీ ఫ్రెండ్ చెప్పేపాటికి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఏంటక్క ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అప్పట్లో ఏ మాట అయినా, తల్లిదండ్రుల మాట అయినా కొంచెం తక్కువగా వింటారేమో, కానీ ఫ్రెండ్స్ మాటలు మాత్రం చాలా ఎక్కువగా వింటారు. ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు నువ్వు ఎవరితో అయితే ఫ్రెండ్షిప్ చేస్తున్నావో అవి మన ముందే పిల్లలకు చెప్పలేదు అనుకోండి, ఇదిగో నీ రియల్ హీరో ఇతను, ఇదిగో నీ రియల్ ఫ్రెండ్ ఇతను అని ముందే మనం మన పిల్లలకి చెప్పకపోతే వాళ్ళు కూడా పెద్ద అయిన తర్వాత ఎలాంటి ఫ్రెండ్స్ ఎంచుకుంటారంటే లోకంలో ఉన్న వాళ్ళు ఎలా అయితే ఫ్రెండ్షిప్ ని కొనసాగిస్తున్నారో వీళ్ళు కూడా అలాగే. మనం ముందే ఇదిగో యేసయ్య మనకి నిజమైన స్నేహితుడు, ఇదిగో మనల్ని మంచి మార్గంలో, దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెడుపును అనే విషయాలు మనం ఎప్పుడైతే చెప్పామో వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఓహో ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలా, నిజమైన మిత్రుడు గాయం చేస్తాడా, ఇలాంటి విషయాలు మనం ఎప్పుడైతే బైబిల్లో నుంచి చూపించి నేర్పించామో వాళ్ళకి నిజమైన మిత్రుడు ఎవరో అనే విషయం బాగా అర్థమవుతుందండి. దాన్ని బట్టి వాళ్ళ జీవితంలో మంచి స్టెప్స్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. సరే, ఫ్రెండ్ విషయంలో జాగ్రత్త వహించాలని అర్థం చేసుకుంటాం. ఇప్పుడు మన పాఠంలోకి వచ్చేద్దామండి. మనం కొన్ని వారాలుగా ఏం చెప్పుకుంటున్నామంటే బైబిల్ నిజమైన దైవ గ్రంథమా కాదా? ఒకవేళ నిజమైన దైవ గ్రంథం అయితే దీనికి ఉన్న రుజువులేంటి, దీనికి ఉన్న ఆధారాలు ఏంటి అని మనం లోకంలోకి వెళ్ళి ఈ కొన్ని ప్రమాణాలు ఉంటే ఈ పుస్తకం రాయబడిన విధానం కరెక్ట్ అని చెప్పడానికి వీలయ్యే కొన్ని సూత్రాలని మనం తీసుకున్నాం. ముఖ్యంగా చారిత్రాత్మక ఆధారాల గురించి మనం చూసాం. చారిత్రాత్మక ఆధారాలు ఉండాలి ఒక పుస్తకం, లాస్ట్ ఆధారం చెప్పుకున్నాం. అలాగే పురావస్తు సంబంధమైన ఆధారాలు ఉండాలని చెప్పుకున్నాం. తర్వాత ఖగోళ సంబంధమైన ఈ ల్యాండ్స్కేప్ గురించి, దీని గురించి కూడా ఆధారాలు ఉండాలని చెప్పుకున్నాం. అలాగే శాస్త్రీయపరమైన సైంటిఫిక్ గా కూడా మనకి ఏముండాలంటే ఆధారాలు ఉండాలి. ఈ ఆధారాలు ఉన్నప్పుడే, ఈ 4 రకాలైన ఆధారాలు ఉన్నప్పుడే ఇదిగో ఈ పుస్తకం రాయబడిన విధానం కరెక్ట్, ఇదిగో ఈ పుస్తకంలో ఉన్న విషయాలు కరెక్ట్ అని చెప్పడానికి ఒక ఆధారం మనకి కలుగుతుంది. ఇవే కాకుండా ఈ పుస్తకానికి ఏ స్టామినా ఉండాలంటే ఇది ఎవరి సమస్యనైనా తీర్చగలిగే సామర్థ్యం ఉండాలి. అలాగే దీనిలో ప్రవచనం అంటే చెప్పింది నెరవేరే ఒక కెపాసిటీ, అంటే ఏదైతే చెప్తుందో అది నెరవేరుతుందా లేదా, నెరవేరింది అసలు ఎక్కడన్నా అనే విషయం కూడా మనం చూసాం. అలాగే ఇది దేవుడే రాయించి ఇచ్చినట్టుగా ఒక ముద్ర వేసినట్టుగా, దేవుడే చెప్పాడా ఇది దేవుడే నేనే రాయించి ఇచ్చాను
అని ఇలాంటి కొన్ని ఆధారాలని, కొన్ని విషయాల్ని ఒక పుస్తకం కానీ చెప్పగలిగితే ఇదిగో దీన్ని దైవ గ్రంథం అనొచ్చు అని అనుకున్నాం. అలాంటి వాటిలో మనం కొన్ని విషయాల్ని ఆల్రెడీ మనం చూసాం. లాస్ట్ ఆదివారం చారిత్రాత్మక ఆధారాలు చూసాం. ఒక్కసారి చారిత్రాత్మక ఆధారాలు గుర్తు చేసి ఈ రోజు పాఠంలోకి వెళ్దాం. చరిత్ర అంటే ఏంటంటే ఏదైనా పూర్వపు సంగతుల్ని మనం లిఖితం చేయడమే, అదే చరిత్ర అని అనుకున్నాం. మరి చారిత్రాత్మకత అంటే ఏంటి? ఈ చరిత్రని ఇది కరెక్టా కాదా అని కరెక్ట్గా మనం రుజువు చేయగలిగితే దాని చరిత్రాత్మకత అన్నాం. ఇప్పుడు బైబిల్ చరిత్రాత్మక, బైబిల్లో చరిత్ర ఉంది, రాజుల చరిత్ర ఉంది, ఇదిగో ప్రారంభ సంఘ చరిత్ర ఉంది, ఇది ఇంత చరిత్ర ఉంది. కానీ చరిత్ర చారిత్రాత్మకు క్వాలిఫై అవుతుందా లేదా, అంటే ఇది నిజంగా కరెక్ట్గా జరిగినాయని మనం ప్రూవ్ చేయగలమా చేయలేమా? ఈ విషయం మీద ఆలోచిస్తున్నప్పుడు 3 పరిమాణాలను కానీ మనం చూస్తే చరిత్ర పుస్తకం అని చెప్పొచ్చు అని అనుకున్నాం. ముందుగా రాత ప్రతుల పరీక్ష అంటే ఏంటంటే ఏవైతే రాశారో అవి రాసినవి ఆ ప్రతులు దొరికాయా లేవా, ఆ ప్రతుల్లో ఉన్న విషయాలు ఇప్పుడు మన దగ్గర ఉన్న బైబిల్లో ఉన్న విషయాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా అనే విషయం మనం రాత ప్రతుల పరీక్షను బట్టి తెలుసుకోవచ్చు అని తెలుసుకున్నాం. లాస్ట్ ఆదివారం కూడా మనం ఇదే విషయం చెప్పుకున్నాం. అనేకమైన అన్ని పుస్తకాల కంటే బైబిల్కే ఎక్కువ రాత ప్రతుల పరీక్షకి సంబంధించిన ఆధారాలు దొరికాయని, ఇంకా చెప్పాలంటే 2.5 అంటే 2.5 మైల్స్ ఎత్తు ఉండే అన్ని ఆధారాలు దొరికినట్టుగా మనం చెప్పుకున్నాం. ఇకపోతే ఇది రాత ప్రతులతో పాటు ఇంకా 2 రకాల పరీక్షలు మనం చెప్పుకున్నాం. అదేంటంటే అంతర్గతంగా పరీక్షలు, అంటే ఇంటర్నల్ ఎవిడెన్సెస్ టెస్ట్. అంటే అంతర్గతంగా అంటే బైబిల్లో చెప్పబడిన విషయం ఇంకొక వేరే పుస్తకంలోకి వెళ్ళి, అంటే ఇప్పుడు యెషయా గ్రంథంలో ఒకటి చదివాం అనుకోండి, మత్తయి సువార్తకు వచ్చేపాటికి ఈ విషయం టాలీ అవ్వట్లేదు అనుకోండి, ఇక్కడ ఒకలా చెప్పారండి, ఇక్కడ ఒకలా జరిపారు, ఈ 2 టాలీ అవ్వట్లేదు అని ఎప్పుడైతే అలా జరిగిందో ఇది నిజం, అది ఇంత చరిత్రాత్మక పుస్తకం అని మనం చెప్పలేమండి. ఏవో కొన్ని మ్యాచ్ అయ్యాయి కానీ అన్ని మ్యాచ్ అవ్వలేదు కదా అని చెప్పొచ్చు. అలా మనం ఈ విషయం కూడా చూస్తాం, బైబిల్లో ఎక్కడా కూడా ఏ పొల్లు కూడా తప్పుపోలేదు, ప్రతిదీ కూడా యేసుక్రీస్తు వారు పాత నిబంధనలో ఉన్న ప్రతిదీ నెరవేర్చారని కూడా మనం చెప్పుకున్నాం. అలాగే నెక్స్ట్ మనం ఈ చరిత్రాత్మకలోని 3వ పరీక్షగా మనం ఏం చెప్పుకున్నాం అంటే ఎక్స్టర్నల్ ఎవిడెన్సెస్ టెస్ట్. అంటే బాహ్య రుజువులు, అంటే మన బైబిల్లోనే చెప్పుకుంటాం కదా, ఇలా కాకుండా బయటికి వెళ్ళి చూడాల్సిన ఆధారాలు ఏంటి, ఇవి కానీ చెప్పుకోగలిగితే దీనికి చారిత్రాత్మకత ఉంది అని అనుకున్నాం. మొదటి 2 రాతప్రతుల పరీక్ష గురించి మనం చెప్పుకున్నాము. అలాగే ఇంటర్నల్ ఎవిడెన్సెస్ అంటే బైబిల్ లోపల ఉన్న ఆధారాల గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం చూడవలసింది ఏంటంటే బైబిల్ బయట, అంటే బాహ్య రుజువులు, అంటే బైబిల్లో రాయబడిన రుజువులు కాకుండా బయట వాళ్ళు నిగ్గు తెలిసి ఉంటాయి చూస్తారా, ఇలాంటి రుజువులు ఏమన్నా ఉన్నాయా, ఇలాంటి వాటికి మనకు ఉపయోగపడేది ఏంటంటే పురావాస్తు సంబంధమైన ఆధారాలు అనమాట. ఎప్పుడైతే మనం పురావాస్తు సంబంధమైన ఆధారాలు అంటే అవి ఎక్కడికి వెళ్ళిపోతుంది, బైబిల్ నుంచి బయటికి వెళ్ళి అక్కడ తవ్వి వాళ్ళు నిజంగా ఇవి జరిగాయా లేవా, ఇలాంటి వాటికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా లేవా అని వాళ్ళు చెప్పినాయి అనమాట. ఇప్పుడు దీనివల్ల మనకి ఏం జరుగుతుందంటే బయట వాళ్ళు చెప్పినట్టు ఒక చరిత్ర పుస్తకం చారిత్రాత్మక దీనికి ఉంది అని మనం ప్రూవ్ చేయడానికి ఇదిగో రాత ప్రతులు దొరికాయి. ఏవైతే గ్రంథపు చుట్టలుగా ఉన్నాయో దాన్ని స్క్రోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రతులు దొరికాయని చెప్పుకున్నాం. అనేకమైన ప్రతులు మనకి దొరికాయని చెప్పుకున్నాం. ఇవి కూడా కాకుండా ఇంటర్నల్ గా కూడా మనకి కరెక్ట్గా ఉంది. అది కాకుండా బయట ఇప్పుడు మనం బయటికి కూడా చూస్తున్నాం. ఇప్పుడు బయటి ఏంటంటే పురావస్తు సంబంధమైన ఆధారాలు. అసలు పురావస్తు అంటే ఏంటి? అసలు పురావస్తు డిపార్ట్మెంట్ అనేది ప్రతి గవర్నమెంట్లోనూ ఉంటుంది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్కి పురావస్తు సంబంధమైన ఉంటాయి. ఇప్పుడు మనకి అనేకమైన ఉన్నాయి కదండి. ఇక్కడ మన భారతదేశంలోనే కాకతీయులు పరిపాలించినట్టుగా మనకి సామ్రాజ్యం గురించి చరిత్ర ఉంది, దాని గురించి కరెక్ట్నెస్ ఎంతో. అలా చక్రవర్తుల గురించి ఇలా ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ అనేది ప్రతి దేశానికి ఉంటుంది. మరి బైబిల్లో ఉన్న వాటిని ఆయా దేశాల్లో జరిగినాయి అని చెప్పుకుంటున్నాం కదా మనం. మరి పాలస్తీనా అని దేవుడు ఇచ్చాడని చెప్పుకుంటాం. అరే అలాంటి ప్రదేశాల్లో ఏం చేయాలి? ఇదిగో నిజంగా ఇచ్చారా లేదా, ఇదిగో నోవాహు వాడ కట్టారని చెప్పారు, కట్టారా లేదా, మరి ఆ దేశంలో అది జరిగిందా లేదా, వాళ్ళ చరిత్రలో అట్లీస్ట్ ఉందా, ఎవరన్నా నిగ్గు తేల్చారా దీన్ని, లేకపోతే ఇంకా అలాంటి సందర్భాలు యేసుక్రీస్తు వచ్చారని చెప్తున్నారు రోమా చక్రవర్తుల కాలంలో. మనం అది కూడా విపులంగా చూసాం. ఏంటి చరిత్రలో రోమా చక్రవర్తుల చరిత్రను బైబిల్లో రాయబడిన చక్రవర్తుల చరిత్ర, ఆ 2 కూడా సరిపోలి అని చూసాం. మరి ఈ రోజు మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఆర్కియలాజికల్ పురావస్తు అంటే ఏవైతే జరిగిన సంఘటనలకు సంబంధించిన ఆధారాలు ఏమన్నా బైబిల్కి ఉన్నాయా లేవా,
కొత్త నిబంధనవి మనం తక్కువ చెప్పుకుందాం, పాత నిబంధన ఎక్కువ చెప్పుకుందాం. ఎందుకంటే కొత్త నిబంధన ఆల్రెడీ మీకు చారిత్రక పాఠాల్లో కూడా చాలా చెప్పాం. ఏంటంటే యేసు క్రీస్తు గురించి మాట్లాడుతున్నప్పుడు రోమా చక్రవర్తుల కాలంలో ఉన్నవి అన్ని కూడా చూపించుకుంటూ వచ్చాం. సో అక్కడ మనకు ఆల్రెడీ ఒకటి కవర్ అయింది. రెండోది ఏంటంటే కొత్త నిబంధన కాదు అని ఎవరు అనలేరండి. అసలు నిజంగా ఎవరైనా కొత్త నిబంధన కాదు అంటే ఒక్క మాటలో వాళ్ళని చెప్పాలంటే వాళ్ళు ఫూల్స్ అనొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు వేస్తున్న తారీఖు ఏంటి, దేన్ని బట్టి వేస్తున్నావు, యేసుక్రీస్తుని బట్టి వేస్తున్నావు. అలాంటి యేసుక్రీస్తు రాసించిన పుస్తకం ఇది కరెక్ట్ కాదు అంటే దానిలో ఏముంది, యేసుక్రీస్తు జనన మరణ సువార్తలు అంటే ఆయన చెప్పిన బోధలు ఉన్నాయి, ఆయన చనిపోయిన విధానం, ఆయన పుట్టిన విధానం, ఆయన తర్వాత సంఘాన్ని స్థాపించి వెళ్ళిన ఆరోహణమైన సందర్భాలు, తర్వాత శిష్యులు స్టార్ట్ చేసిన విధానం, ఈ విధానాలు ఏదో ఉన్నాయి. ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తుని ఒప్పుకుంటూ డేట్ వేస్తూ ఇదిగో కొత్త నిబంధన అంత కరెక్ట్ కాదు అని అనడానికే వీలు లేదు. ప్లస్ చాలా చారిత్రక ఆధారాలు కొత్త నిబంధనకు ఉన్నాయండి. అవే మనం చూసాం. రోమా చక్రవర్తులు అంటే నిజంగా రోమన్స్ అంటే ఎలా ఉంటారంటే చాలా క్రూరంగా ఉంటారండి. ఎంత ఇప్పుడు ఒక కొన్ని మంది ఉన్నారండి, ఎవరు చేలో పని చేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక సైంటిస్ట్ ఏదో చెప్పారు, వాళ్ళు ఏమంటారు, సరే అంటారు, అంతే కదండి. అదే ఇప్పుడు సైంటిస్టులు ప్యానల్ ఒకరు కూర్చున్నారు, అక్కడికి వెళ్ళి ఒక సైంటిస్ట్ మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళేమంటారు ఇది ఎందుకు కరెక్ట్ అని విపులం అడగరా. ఇప్పుడు ఆ విషయం గురించి మనకి తెలియలేదు అనుకోండి, దాని గురించి విపులం అడగం, ఆహా అంటాం అంతే. అవునా, కరెక్ట్ గా చెప్పారా లేదా అని మనం అంత తెలియదు కాబట్టి మనం ఏం చేస్తామంటే దాని గురించి విపులం అడగం. అదే ఒకవేళ బాగా తెలిసిన వాళ్ళ మధ్యలో మనం చెప్తున్నాం అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏమడుగుతారు, విపులం అడుగుతారు, ఇది కరెక్టా కాదా అని. అందుకే యేసుక్రీస్తు కూడా కరెక్ట్ టైంలోనే వచ్చాడండి. అదేంటంటే రోమియుల కాలంలో వచ్చారు. రోమియుల కాలం అంటే అది ఎందుకు ప్రాముఖ్యమైందంటే వాళ్ళు అప్పుడే గ్రీకులు అంటే చాలా తెలివైన వాళ్ళు కదండి, వాళ్ళని పడగొట్టి రోమియులు వచ్చారు. వీళ్ళు ఎంత క్రూరులు అంటే ఏదన్నా వాళ్ళ అనుకున్నది డిఫరెంట్ గా జరుగుతుంది అని అనిపించినప్పుడు వాళ్ళు చాలా క్రూరంగా ప్రవర్తించేవాళ్ళు. అలాంటి టైంలో వాళ్ళు యేసుక్రీస్తుని ఒప్పుకున్నారంటే, అప్పట్లో రోమన్ చక్రవర్తులు చాలా మంది ఒప్పుకున్నారంటే దీనిలో ఖచ్చితత్వం ఉందని మనకి ఈజీగా అర్థమైపోతుందండి. సో నేను ఇప్పుడు ఏం చూపిస్తానంటే ముందుగా పాత నిబంధనలో ఉన్న పురావస్తు సంబంధమైన ఆధారాలు చూపిస్తాను, తర్వాత కొత్త నిబంధనలో ఉన్న పురావస్తు సంబంధమైన ఆధారాలు. కొత్త నిబంధనకు మనం ఆల్రెడీ కొన్ని చూసాం, అయినా కొన్ని చూద్దాం. ముందుగా పాత నిబంధన స్టార్ట్ చేసుకుంటూ వస్తాయా, పాత నిబంధన అలా చూసుకుంటూ వస్తే మనకి ఫస్ట్ కనిపించేవి అబ్రహాం గారు ఊరు పేరు మీరు ఎవరైనా చెప్పగలరా? అబ్రహాము ఊరు పేరు, ఊరు అనే ఊరు అనమాట. దీని గురించి నిజంగా ఊరు అనే పేరు, ఒక ఊరు అనేది ఉందా అనేది ఒకటి చేశారనమాట. మనం అదే ఆది కాండంలో ఇంకొక విషయం కూడా దొరుకుతుంది. అదేంటంటే బాబేలు గోపురాన్ని కట్టారు. ఈ గోపురం గురించి ఏమైనా పురావస్తు సంబంధమైన ఆధారాలు ఉన్నాయా లేవా? ఈ 1922 నుంచి 34 వరకు అండి, 1922 నుంచి 34 సుమారు 12 సంవత్సరాలు ఆ ప్రదేశాలు ఎక్కడైతే ఇవి వాళ్ళకి అబ్రహాం ఇక్కడ పుట్టుండవచ్చు, బైబిల్లో చెప్పిన ఆధారాల ప్రకారం ఇక్కడ పుట్టుండవచ్చు అని వాళ్ళకి ఎప్పుడైతే అనిపించిందో అక్కడ అంతా టెస్ట్ చేశారంటే ఒక 12 సంవత్సరాలు కష్టపడి వాళ్ళు ఏం చేశారంటే చెక్ చేశారు. అంటే తవ్వి చెక్ చేశారు. తవ్వితే వాళ్ళకి ఏం దొరికాయంటే కొన్ని శిలా పలకాలు దొరికాయంట. ఆ శిలా పలకాల మీద ఏం రాయబడి ఉందంటే, ఇదిగో ఇక్కడ భాషలు తారుమారైనవి అని రాయబడినట్టు ఉందంట. ఈ భాష తారుమారైందని బైబిల్లో రాయబడింది కదండి బాబేలు గోపురం టైంలో. అంటే బైబిల్లో రాయబడిన ఈ విషయం అనేది కరెక్టే అని వాళ్ళు అప్పుడు నిగ్గు తేల్చారండి. అంతేకాకుండా అక్కడ ఆ శిలాపలకాల్లోనే వాళ్ళకి ఏం దొరికాయంటే ఊరు అనే ఒక శిలాపలకం కూడా దొరికిందంట. అంటే ఊరు అనే ఒక ప్రదేశం ఉంది అని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు అప్పుడు ఆ టైంలో. సో ఇంకా ముందుకు వెళ్దాం. ఇకపోతే నోవాహు గారి టైంకి వద్దాం. నోవాహు గారి టైంకి వచ్చినప్పుడు ఇక్కడ జరిగిన సందర్భం ఏంటి, నోవాహు గారికి దేవుడు ఏం చెప్పారు, ఓడ కట్టమన్నారు. ఓడ కట్టారు. అలాగే ఆ వర్షం అనేది రావడం స్టార్ట్ అయింది. వర్షం వచ్చి 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 నిండి 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 ఆ తర్వాత వర్షం ఆగిపోయింది. తర్వాత ఓడ ఎక్కడ ఆగింది, అరారాతు పర్వతం మీద ఆగింది. ఇది మనందరికీ తెలుసు. వీళ్ళు ఎవ్వరు దీని గురించి ఏం పట్టించుకోలేదు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఒకసారి ఇరాక్కి పక్కనున్న దేశానికి ఈ యుద్ధ వాతావరణం జరుగుతున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే శాటిలైట్ ని పంపిద్దాం, ఎక్కడైతే కదలికలు ఉన్నాయో దీని గురించి మనకి ఒక అవగాహన వస్తుందని శాటిలైట్ ఇమేజెస్ తెప్పించుకుంటున్నారంట. తెప్పించుకుంటున్నప్పుడు వాళ్ళకి
ఒక పర్వతం మీద ఏదో ఆనవాలు కనిపించింది. ఇదేంటి, వీళ్ళు ఏమన్నా గ్రానైట్స్ ఏమన్నా పెట్టారా, లేకపోతే ఇది అసలు ఏంటి ఈ ఆకారంలో కనిపిస్తుంది, ఇదేంటి? మామూలుగా పర్వతాలు ఎలా ఉండాలి, ఇలా ఇలా ఉంటాయి, ఇంకా దాని మీద చెట్లు తప్ప ఇంకా పెద్దగా ఏం కనిపించవు. ఇక్కడ వీళ్ళకి అలాగే చెట్లు ఉన్నాయి, కానీ ఒక చోట మాత్రం ఒక విచిత్రమైన ఆకారం కనిపించింది. వాళ్ళు నోట్ చేసుకుని, ఆ కోఆర్డినేట్స్ నోట్ చేసుకుని అక్కడికి వెళ్ళి ఈ పర్వతం అది సేమ్ అదే పర్వతం, అరారాతు పర్వతం, ఈ దీని దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేస్తున్నారంట. ఏంటిది అనుకుంటే ఇది ఒక పడవని వాళ్ళకి తేలిందంట. పడవని తేలిన తర్వాత మీకు తెలుసు అనుకుంటున్నాను. ఇప్పుడు బైబిల్ ఎక్కడి నుంచి రాయబడింది, బైబిల్ ఎక్కడి నుంచి రాయబడిందంటే ఖురాన్ ఎక్కడి నుంచి రాయబడిందంటే ఖురాన్ లో కూడా ఆదాం నుండి అబ్రహాం వరకు ఉంటుంది. అబ్రహాం నుంచి వాళ్ళు వేరే చరిత్ర రాసుకుంటారు, వాళ్ళకు కూడా నోవాహు ఉంటాడు, వాళ్ళకు కూడా ఉంటుంది అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు చూసారన్నమాట, చూసి చెక్ చేస్తున్నారు ఇది ఇక్కడికి పడవ రావడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటే, అటు వాళ్ళు ఖురాన్లో కానీ లేకపోతే ఇటు బైబిల్లో కానీ ఉన్న విషయం ఏంటంటే, నోవాహు అనే ఒక వ్యక్తి ఏం చేశాడు, ఓడ కట్టాడు, ఇది అరారాతు పర్వతం మీద ఆగింది అని వీళ్ళు ఇక్కడ చూసుకున్న తర్వాత బైబిల్లో ఇంకా ఎక్కువ ఎవిడెన్సెస్ వాళ్ళకి కనిపించాయంట. అవేంటంటే చితిస్రావకు మానుతో, అంటే ఆ మెటీరియల్తో ఏదైతే చేస్తారో వీళ్ళు కార్బన్ డేటింగ్ చేస్తే సుమారుగా 4000 సంవత్సరాల పూర్వం, 4000 సంవత్సరాల పూర్వం అంటే ఈ ఒక 2000 సంవత్సరాలు, అవి ఒక 2000, క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాలు ఇంచుమించుగా వాళ్ళకి టాలీ అయింది. ఓకే, ఈ టైం మ్యాచ్ అవుతుంది. బైబుల్లో చెప్పబడిన చితిస్రావకు మాను ఈ వర్డ్ అయితే ఉందో ఈ మెటీరియల్ తోనే చేసినట్టుగా వాళ్ళు కార్బన్ డేటింగ్ చేసి ఈ డేట్ ని చెప్పారు. అలాగే వాళ్ళు టెస్ట్ చేసి ఇది ఈ మానుతోనే చేయబడింది. మళ్ళీ బైబిల్లో కొలతలు కూడా రాపిచ్చారంట. ఈ కొలతలు కూడా ఏంటి, మనం చదువుకున్నాం కండి, ఈ కొలతలతో అవి సుమారుగా మ్యాచ్ అయిపోతున్నాయి అంట. అంటే మీరు అడగచ్చు, కరెక్ట్గా ఎందుకు మ్యాచ్ అవ్వలేదండి, సుమారుగా మీరు ఎందుకు అంటున్నారంటే, ఎన్ని సంవత్సరాలు అయింది, 4000 సంవత్సరాలకి అది ఏమవుతుంది, కొంచెం పాడైపోయి అలా భూమిలోకి పాడైపోయి అలా వెళ్ళిపోయింది అనమాట. ఇలాంటి దాన్ని మనం చేసినప్పుడు ఇంచుమించుగా అనమాట వాళ్ళు చేసిన ప్రయత్నం అయితే ఇది. వాళ్ళు చూసి దీన్ని ఏ చరిత్రకు బాగా ఉందా అని బాగా ఆలోచిస్తే బైబిల్లో చెప్పినట్టుగా దీనికి ఉంది, ఓకే నోవాహు వాడే అని వాళ్ళు ప్రూవ్ చేశారు. ఇప్పుడు మనం కొన్ని ఫొటోస్ చూద్దాం. ఈ ఫొటోస్ లో వాళ్ళు ప్రూవ్ చేసినవే కొన్ని ఉన్నాయి అనమాట. అంటే వాళ్ళు ఎలా కనుక్కున్నారో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వాళ్ళు ఎలా కనుక్కున్నారంటే మీకు అనిపిస్తుందండి, వాళ్ళ శాటిలైట్ లోంచి ఇప్పుడు కనిపిస్తుందా ఇది పడవ ఆకారంలో, ఓడ ఆకారంలో. సో వాళ్ళు శాటిలైట్ లోంచి ఒక ఇమేజ్ తీసుకున్నారంటండి. శాటిలైట్ లోంచి ఒక ఇమేజ్ తీసుకుంటే వాళ్ళకి ఇలా కనిపించిందంట. ఇలా కనిపిస్తే వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే ఇది కరెక్టా కాదా, ఇది అసలు ఏంటిది అని వాళ్ళు టెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అలా టెస్ట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఒక దీని కూడా పెద్ద అది అలా శాటిలైట్ నుంచి వచ్చింది. తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకున్న ఫొటోస్ అనమాట. ఇది కొంచెం బ్లర్ అవుతుంది. అలా శాటిలైట్ నుంచి ఇది ఏంటి, ఇక్కడ జరిగిన విశేషం ఏంటి వాళ్ళని వాళ్ళు తెలుసుకోవాలనుకున్నారు. వాళ్ళు తెలుసుకున్నారు. ఇది కరెక్ట్గా డైమెన్షన్స్ అన్ని కొలుసుకుంటే వాళ్ళు దాని జరిగిన దాన్ని బట్టి ఇది దానితోనే చేశారని. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే, గవర్నమెంట్ కన్ఫర్మ్స్ దిస్ ఈస్ నోవాహ్ ఆర్క్. అంటే టర్కీ గవర్నమెంట్ ఏం చేసిందంటే నోవాహు వాడే ఇది అని గవర్నమెంటే స్టేట్మెంట్ ఇచ్చింది, నిర్ధారణ చేసింది. మనం చెప్పడం కాదు కానీ, లేకపోతే ఇంకెవరో ప్రూవ్ చేయడం కాదు కానీ, కొంతమంది ఆరోపణలు చేయొచ్చు, కొంతమంది ఇది అని చెప్పొచ్చు. కానీ గవర్నమెంటే చెప్పిందంటే ఇది వాళ్ళు ఎంత టెస్ట్ చేసుకుని ఇది ఎంత కరెక్ట్ అని చెప్పిందో మీరు ఆలోచించండి. అంటే బాగా టెస్ట్ చేసి ఇది కరెక్ట్గా ఆ టయానికి సంబంధించింది, ఇది ఒక పర్వతం మీద ఆగింది. అసలు పర్వతం మీద వాడ ఎవరు కడతారండి, పర్వతం మీద ఎవరో కట్టరు. పర్వతం మీదకి వెళ్ళి వాడ ఎక్కడ ఆగదు అని అలా చెప్పడం బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే నోవాహు వాడ అనేది నిజమని మనకు అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు రెండో విషయానికి వెళ్దాం. నోవాహు గురించి జరిగిన ఈ విషయం కరెక్ట్ అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు రెండో దానికి వెళ్దాం.
నోవాహు తర్వాత లోతు టైంలో మనకి జరిగిన సంఘటన ఏంటి? అగ్ని గంధకాలు కురిచాయి. ఇప్పుడు మీ అందరికి జపాన్లో ఆటం బాంబు వేశారు, గుర్తుందా? ఇప్పుడు అక్కడ కొన్ని విషయాలు చెప్పండి. ఇప్పుడు అక్కడ ఏం జరగట్లా, పండట్లేదు. అక్కడ చాలా అంత పొల్యూషన్ గట్టా ఉంటుంది. ఇది బాంబు న్యూక్లియర్ కాబట్టి అది జరిగింది. మరి దేవుడు అగ్ని గంధకాల్ని కురిపించాడంటే అక్కడ కూడా ఏదో ఒక ఆనవాళ్ళు ఉండాలి కదా. అందుకే వాళ్ళు ఇది ఎక్కడుంటుందా, ఈ సొదొమ గొమొర్రా అనేది ఎక్కడుంటుందా అని టెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. పురావస్తు అంటే బైబిల్లో ఉన్న విషయాలన్నీ వాళ్ళు చాలా మంది ఏం చేశారంటే ఇది నిజంగా కరెక్టా కాదు. ఇప్పుడు కొన్ని ఆధారాలు కల్పిస్తా స్టార్ట్ చేసింది అనుకోండి, మనం ఏం చేయాలనుకుంటాం, కరెక్టా కదా అని టెస్ట్ చేయాలనుకుంటాం కదా. అలాగే బైబిల్లో కూడా కొన్ని చాలా కరెక్ట్ ఎవిడెన్సెస్ తో రాయడం ప్రారంభించారు. అసలు బైబిల్లో మనం స్టార్టింగ్ నుంచి చూస్తే వీళ్ళు వెళ్ళారు, అటు వెళ్ళారు, నోలు దేశం అని ఇలా అన్ని పేర్లతో రాయడం వల్ల వాళ్ళు కూడా టెస్ట్ చేయడానికి అనువుగా ఉంది. సో ఈ సొదొమ గొమొర్రాలో కూడా ఏదో జరగాలి కదా అని అనుకుంటే ఒకసారి ఒక వ్యక్తి ఇదిగో ఈ విషయాన్ని కనిపెట్టాడు అన్నమాట. ఏంటి, ఈ సొదొమ గొమొర్రా పట్టణం ఎక్కడది అని అతను కనిపెట్టాడంటే అతని పేరు ఏంటంటే డాక్టర్ స్టీవెన్ కాలిన్స్ అనే ఒక వ్యక్తి ఏం చేశాడంటే సొదొమ గొమొర్రా అనేది డెడ్ సీకి దగ్గరగా ఉంది. బైబిల్లో చెప్పినట్టుగానే ఇది ఇలా మృత సముద్రం, డెడ్ సీ అంటే మృత సముద్రానికి ఆనుకుని దానికి దగ్గరలో ఉంది అని చెప్పారు. ఇప్పుడు చెప్పిన తర్వాత మనకి వాళ్ళకి ఉన్న డౌట్ ఏంటంటే మరి అగ్ని గంధకాలు కురిసాయి కదండి అని అడుగుతారు. మరి అగ్ని గంధకాలు కురిస్తే ఏదో ఒక ఆనవాళ్ళు ఉండాలి కదా అని వాళ్ళు అక్కడ అంటే మీరు వెళ్ళిన వెంటనే అది కనిపించదు, దాన్ని తవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయి, అయ్యొక 2000 సంవత్సరాలు, ఇయ్యొక 2 సంవత్సరాలు, అంటే మట్టి పూడికిపోయి ఉంటది కదా. సో వాళ్ళు తవ్వడం ప్రారంభించారంట. ప్రారంభిస్తే వాళ్ళకి సల్ఫర్ బాల్స్ దొరికాయంట. ఇప్పుడు సల్ఫర్ బాల్స్ లో ప్రత్యేకత ఏంటి అని ఆలోచిస్తే ఇప్పుడు ఒకసారి మీరు బైబిల్లో ఒక రెఫరెన్స్ చూద్దాం. రెఫరెన్స్ ఏంటంటే ఆదికాండం 19వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండం అప్పుడు యెహోవా, ఆదికాండం 19వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశమును కురిపించి. ఇక్కడ రెండు ఉన్నాయి, అగ్నిని గంధకమును. గంధకమును అనే పదాన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏంటంటే బ్రిమ్స్టోన్. అర్థమైంది కదండి. బ్రిమ్స్టోన్ అనే పదం ఇంగ్లీష్ పదంలో ఉంటుంది. అసలు బ్రిమ్స్టోన్ అంటే ఏంటంటే గంధకం అనే పదం అర్థం ఏంటంటే అది సల్ఫర్ తో చేయబడిన ఒక అది 444 444 డిగ్రీస్ దగ్గర, అంత వేడి దగ్గర అది మరిగిద్దంట. ఆ బాల్ అనేది ఏదైతే సల్ఫర్ ఉందో 444 డిగ్రీలు. మనకి ఎండాకాలంలో ఇప్పుడు మామూలుగా 38, 39, 40కి టచ్ అవ్వదులే, కానీ అలా 38, 39 దగ్గర ఉంటుంది సెల్సియస్. అది 40కి వస్తే మనకి ఎంత వేడి వస్తుందండి. అంటే మనం 30 నుంచి 40లోకి వెళ్తే ఏమైంది, ఆరాటంలో ఉంటుంది. 444 డిగ్రీల దగ్గర అది మరుగుతుందంట, ఏది సల్ఫర్. అర్థమైందా? మరి గంధకం అంటే 440, అంటే ఇది ఎలా వచ్చిందని మనకు అర్థమవుతుంది. ఈ బ్రిమ్స్టోన్ అనేది అలా మరిగి వచ్చింది అంటే అంత గంధకం వాళ్ళ మీద పడినప్పుడు వాళ్ళు మరణించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ బ్రిమ్స్టోన్ మేడప్ ఆఫ్ ఏంటి అని మనం ఆలోచిస్తే, గంధకం దేంతో అవుతుంది అని మనం ఆలోచిస్తే సల్ఫర్ తో తయారవుతుంది అంటండి. అందుకే వాళ్ళకి ఏం దొరికినాయి, సల్ఫర్ బాల్స్ అనేవి దొరికాయంట. అంటే బైబిల్లో చెప్పబడిన సొదొమ గొమొర్రాలో ఏదో జరిగింది, అది దానిలో గంధకం అనేది ఇక్కడ పడడం జరిగింది. వాళ్ళు ఏం కన్ఫర్మ్ చేశారంటే సొదొమ గొమొర్రా ఈ ప్రాంతంలో గంధకం పడిందని కన్ఫర్మ్ చేశారు. ఒకసారి అవి కూడా మనం ఫొటోస్ చూద్దాం. ఇదిగోండి, వాళ్ళు కనుక్కోవడం స్టార్ట్ చేసినప్పుడు కనిపిస్తుందా, ఇది మృత సముద్రాన్ని ఆనుకుని
సొదొమ గొమొర్రా, ఈ రెండు, ఫస్ట్ రెడ్ డాట్, సెకండ్ రెడ్ డాట్, ఈ రెండిట్లో వాళ్ళు కనుక్కోవడం జరిగింది అనమాట, సముద్రానికి దగ్గరగా ఉంది అని. ఇప్పుడు వాళ్ళకి ఏం చేశారంటే కనుక్కున్నారు అనమాట, రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తే వాళ్ళకి ప్రదేశాన్ని కనుక్కున్న తర్వాత తవ్వకాలు జరిపారు. అంటే వెంటనే కనిపించదు కాబట్టి తవ్వితే వాళ్ళకి చాలా చాలా అంటే చాలా సల్ఫర్ బాల్స్ కనిపించినాయి అంట. ఇన్ని సల్ఫర్ బాల్స్ అసలు మనకి ఎక్కడవి ఇన్ని అంటే ఎక్కడన్నా ఒకటి దొరకచ్చు, లేదా ఏమన్నా ఇప్పుడు గ్రానైట్ కొండ ఉంటుంది, ఇప్పుడు కొండలాగా ఉందనుకోండి, అదేంటి ఇక్కడ ఒక కొండ ఉందనుకోవచ్చు, కానీ సల్ఫర్ బాల్స్ లాగా ఉందంటే దాని అర్థం ఏంటి అంటే ఒక వర్షం పడినట్టుగా ఇక్కడ పడినట్టుగా, అంటే చిన్న చిన్న బాల్స్ లాగా వాళ్ళకి కనిపించినాయి అంట. అలాగే ఇదిగోండి చూడండి, ఇవన్నీ సల్ఫర్ బాల్స్ గా వాళ్ళు గుర్తించినవి. ఇంకా ఇదిగోండి ఇవన్నీ ఎవిడెన్సెస్ గా మనకి, ఇదిగోండి ఇదంతా బూడిద. అప్పుడు దానికి సంబంధించిన అక్కడ ఉన్న ఆ కాలిపోయిన సంబంధించిన బూడిద కూడా వాళ్ళు కనుగొన్నారంట. ఇలా మొత్తం అంతా వాళ్ళకి చాలా అంటే చాలా చాలా కనిపించింది. అంటే ఒక కొండలాగా కనిపించింది అనుకోండి, ఇది న్యాచురల్ గా ఫామ్ అయ్యింది అని వాళ్ళ టెస్టింగ్ లో వాళ్ళకి అర్థమయ్యేది. ఇది కొండలా ఫామ్ అవ్వలేదు, ఇక్కడ చిన్న చిన్న పదార్థాలుగా అంటే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కొంత మొత్తం పడినట్టుగా వాళ్ళు గ్రహించారన్నమాట. ఇంత ఫుల్ గా వాళ్ళు తవ్వి ఏం కనుక్కున్నారంటే సొదొమ గొమొర్రాలో ఉన్న ఈ విషయం కరెక్టే అని వాళ్ళు తేల్చారు. సరే, ఇంకా ముందుకు వెళ్తే మనకి తర్వాత మోషే గారు నాయకత్వం కనిపిస్తుంది. మోషే గారి నాయకత్వం తర్వాత ఎర్ర సముద్రానికి పాయలు. దాని తర్వాత ఇంకా ముందుకు వెళ్దాం. యెహోషువ ఏం చేశారంటే మనకి పురావస్తు సంబంధం, ఎందుకంటే వాటర్ గురించి నేను ఎక్కువ రీసెర్చ్ చేయలేదు, ఈ ఎవిడెన్సెస్ మొత్తం అంతా కూడా భూమి గురించి, అంటే భూముల్లో దొరికిన వాటి గురించి. ఇప్పుడు నెక్స్ట్ మనకి కనిపించే విషయం ఏంటంటే యెరికో గోడలు కూలిపోవడం, అంతే కదండి. ఎందుకంటే అప్పట్లో ఎప్పుడైతే యెహోషువ నాయకత్వంలో వాళ్ళు కనానుకు దగ్గరగా వచ్చేస్తున్నప్పుడు చేస్తున్న అద్భుతాలను బట్టి వాళ్ళకి చాలా వాళ్ళు భయపడి వాళ్ళు ఏం చేశారంటే యెరికోకి గోడలు కట్టిన సందర్భం మనం చూస్తాం. అప్పుడు యెహోషువ నాయకత్వంలో దేవుడు వాళ్ళని 6 దినాల పాటు దాన్ని చుట్టూరు తిరిగి 7వ దినం అవి పడిపోతాయి. ఈ యెరికో గోడలు పడిపోయినాయి కదా, ఈ యెరికో గోడలు పడిపోవడం నిజమేనా అసలు? ఈ సందర్భాల గురించి మనకి ఏమైనా పురావస్తు సంబంధమైన ఆధారాలు ఏమైనా దొరుకుతాయని వాళ్ళు రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. చేయగా వాళ్ళు ఏం కనుక్కున్నారంటే, ఇదిగో జర్మన్ శాస్త్రవేత్తలు దీన్ని ఓకే ఈ యెరికో అనేది కరెక్ట్ గానే ఉంది, దీంతో ఉండడంతో పాటు అక్కడ యెరికో గోడలు పడిపోయిన సందర్భాల్లో మీకు బాగా గుర్తుంటే ఒక గృహలో మాత్రం ఎవరు రాహాబ్ అనే వేశ్య ఉంటుంది చూసారా, తన గృహలో మాత్రం పైకి ఒక కిటికీ ఉంటుంది చూసారా, అది మాత్రం పడిపోలేదు అని ఒక విషయం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు పంపించింది దానిలోంచి, ఒకవేళ ఇది కూడా పడిపోయింది అనుకోండి, దానిలో నుంచి ఈ గోడలు మొత్తం పడిపోయినప్పుడు ఇది కూడా పడిపోయింది అనుకోండి, అప్పుడు రాహాబ్ కూడా ఏమైపోతుంది, చనిపోతుంది. కానీ రాహాబ్ని దేవుడు తప్పించాడు కాబట్టి అది పడిపోలేదు. ఇది కూడా సేమ్ అలాగే మనకి ఆధారాలు ఉన్నాయి, ఒకసారి అవి కూడా చూద్దాం. ఇదిగోండి వాళ్ళు యెరికో గోడలు అలా తవ్వడం స్టార్ట్ చేసి వాళ్ళు చెక్ చేసుకున్నారు అనమాట. చెక్ చేసుకుని పద్ధతి ఇలా వాళ్ళు దాన్ని లోపలికి చాలా తవ్వి ఉంటే లోపల చాలా మట్టుకు గోడలు పగిలిపోయినా కూడా ఆకారం ఉంటుంది చూసారా, అలా చాలా మట్టుకు వాళ్ళు కనుక్కోగలిగారు. ఇదిగోండి ఇలా తవ్వి అంటే చాలా అంత హైట్ లో ఉన్న వాటిని తవ్వుకుంటూ టెస్ట్ చేస్తూ వాళ్ళు కనుక్కున్న విషయాలు అనమాట. అలా ఇదిగోండి ఈ గోడ ఒకటి మాత్రం అలాగే ఉంది, దాని నుంచి లోపలికి ఒక హోల్ ఉన్నట్టుగా వాళ్ళు కనుక్కున్నారు. ఈ హోల్ ఏమై ఉండొచ్చు అంటే మేబీ రాహాబ్ అనే వేశ్య ఉంచిన తనకు కోసం ఇది ఒక్కటే పడిపోలేదు అని వాళ్ళు అనుకున్నారు. సో ఇంకా ముందుకు పోతే అక్కడ చాలా మంది చనిపోయినట్టుగా మనకు తెలుస్తుంది చూసారా, ఇవి ఉంటాయి చూసారా ఏంటి పడిపోయిన ఈ గోడల కింద కళేబరాలు కూడా దొరికాయంట. ఇదిగోండి ఈ పుర్రులు కూడా, అంటే ఆ గోడ పగిలిపోయినప్పుడు ఇదిగోండి చూడు పుర్రు కూడా ఏమైందంటే పగిలిపోయింది. ఆ గోడలు ఎప్పుడైతే పెద్ద గోడలు వాళ్ళ మీద పడిపోయినాయో అలా పడిపోయినట్టుగా మనం చూసుకోవచ్చు.
ఇప్పుడు దాన్ని ఒక మ్యూజియం లాగా చేసి ఇదిగో ఇలా పెట్టారండి. ఇప్పుడు ప్రస్తుతం ఇది ఉంది మనకి ఆల్రెడీ. ఒక మ్యూజియం లాగా తయారు చేసి ఇదిగో కార్లు కూడా ఆగి వాళ్ళు వెళ్ళి చూసి రావడానికి పాస్ ఇచ్చి లోపలికి వెళ్ళి చూసి రావడం కోసం. అలా అంటే ఎరికో గోడలు కూడా మనకి కరెక్ట్గా ఉన్నాయి అని చెప్పడానికి. ఇంకా మనకి ఇంకా చాలా అంటే చాలా ఆధారాలు ఉన్నాయి. ఇంకొక ఆధారం చూద్దాం. అదేంటంటే నినివే పట్టణం గురించి. నినివే పట్టణం గురించి మనం ఆలోచిస్తే యోనా గారు గుర్తుకొస్తారు. ఈ యోనా గారు ఈ ప్రదేశాన్ని కూడా అసలు నినివే అనేది బైబిల్లో రాయబడి ఉంది, కానీ అసలు నినివే ఉందా 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 అని వాళ్ళు టెస్ట్ చేసుకుని బాగా అనుకుని ఆలోచించి తవ్వకాలు స్టార్ట్ చేశారన్నమాట. ఇవన్నీ సుమారు దగ్గర దగ్గర ప్రాంతాల్లోనే అషూరు, వీళ్ళు ఇజ్రాయెల్కి, యూదులకి, ఇరాన్, టర్కీ, సిరియా ఈ ప్రాంతాల చుట్టుపక్కలే అనమాట. ఇప్పుడు దేశాలుగా ఉంది చూసారా, టర్కీ, ఇజ్రాయెల్, ఇరాక్, ఈ ప్రాంతాలకి, సిరియా ఈ ప్రాంతాల్లోనే మనకి ఎక్కువ ఇజ్రాయెల్ చరిత్ర అంతా నడిచింది. సో ఈ ప్రాంతాల్లో వాళ్ళు ఇంకా టెస్ట్ చేస్తున్నారు. అసలు నినివే ఎక్కడ ఉంటుంది, ఇది ఎక్కడ ఉంటుంది, ఇది ఎక్కడ ఉంటుంది, దానికి కొంచెం దూరంగా దగ్గరగా లేకపోతే ఇంకా కొంచెం దూరంగా అలా టెస్ట్ చేసుకుంటే ఒక చోట నినివే పట్టణం అనేది వాళ్ళకి కనిపించింది. కనిపించడంతో పాటు అక్కడ వాళ్ళకి ఒక శిలాఫలకం దొరికింది. ఆ శిలాఫలకం మీద ఒక రాజుగారు పేరుంది. ఆ రాజుగారు పేరు బైబిల్లో కూడా ప్రస్తావించబడింది. ఒకసారి ఆ రిఫరెన్స్ చూద్దాం. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 37వ వచనం. ఈ నినివే పట్టణం అనేది నార్థరన్ ఇరాక్ ప్రాంతంలో నార్థరన్ అంటే నార్త్ అంటే ఉత్తరం. అషూరు రాజైన సెన్హెరిబు తిరిగిపోయి నినివే పట్టణముకు వచ్చాను. ఏముందండి, నినివే పట్టణానికి ఎవరు వచ్చారని ఉంది? సెన్హెరిబు అనే ఒక రాజు వచ్చారంట. అక్కడ కూడా తవ్వి వాళ్ళు ఏం కనుక్కున్నారంటే కొన్ని శిలాఫలకాలు దొరికినాయి. ఒక సమాధిని కూడా కనుక్కున్నారు. ఆ సమాధి మీద యోనా సమాధి అని రాయబడి ఉంది. దాంతో పాటు సెన్హెరిబు అనే పేరు రాయబడి ఉంది. అప్పుడు వారికి అర్థమైంది ఏంటంటే అషూరు రాజు సెన్హెరిబు వచ్చారని బైబిల్లో రాయబడి ఉంది. చూసారా, అంటే ఈ శిలాఫలకంలో చెప్పబడిన సెన్హెరిబు రాజు అంటే బైబిల్లో రాయబడిన ఆ వచనం కరెక్టే. సెన్హెరిబు నినివే పట్టణానికి వచ్చాడు అని వాళ్ళు కరెక్ట్ చేసుకుని అవన్నీ ఇరాక్ లో మ్యూజియంలో ఉంచారండి. అవి కూడా మనం చూద్దాం. ఇదిగోండి, ఇవన్నీ అక్కడ దొరికినవన్నిటిని మ్యూజియంలో ఇలా భద్రపరిచారు. చూసారా ఎంత గ్లాస్లో ఎంత మీకు కనిపిస్తుంది. ఇదంతా చుట్టూరు గ్లాసే. ఆ పైగా లోపల చూడడానికి ఒక్కొక్క ఐటమ్ ఇప్పుడు దొరికిన ఇదిగోండి ఒక్కొక్క ఐటమ్ దొరికిన వాటిని వీళ్ళు ఏం చేశారంటే భద్రంగా గ్లాస్లో పెట్టారనమాట. ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఏమైంది, చాలా సంవత్సరాలు భూమిలో ఉన్నాయి, ఇంకా పాడైపోవడానికి చాలా దగ్గరలో ఉన్న ఇవి. సో వీళ్ళని ఏం చేశారంటే గ్లాస్లో పెట్టి అవి ఇంకా పాడవకుండా, అంటే ఏ డస్ట్ ఇలాంటివి ఏం పట్టి పాడవకుండా భద్రపరచడం కోసం ఇరాక్లో ఉన్న మ్యూజియంలో వాళ్ళు ఉంచారు. ఎందుకు వాళ్ళు కనుక్కున్నది ఏంటంటే ఇది సిటీ ఆఫ్ నినివే పట్టణాన్ని కనుక్కున్నారు. ఇది యోనా గారి సమాధి అని వాళ్ళు అక్కడ తవ్వకాల్లో బయటపడిన దగ్గర ఒకటి. ఇంకొకటి చూస్తే ఇది శిలాఫలకం అన్నమాట. వాళ్ళ తవ్వకాల్లో దొరికిన శిలాఫలకం. ఈ శిలాఫలకం మీద ఏం రాయబడి ఉందంటే సెన్హెరిబు రాజు నినివేకి వచ్చినట్టుగా రాయబడింది. సెన్హెరిబు ఎవరు అంటే బైబిల్లో చెప్పి ఇందాక మీరు చదివారు చూసారు రిఫరెన్స్. ఎక్కడికి వచ్చారంటే నినివే పట్టణానికి వచ్చారంట. అంటే బైబిల్లో రాయబడిన ఆ సెన్హెరిబు నినివే పట్టణానికి వచ్చినట్టుగా ఈ ఫలకం కూడా, ఈ శిలాఫలకం కూడా, ఇదంతా వాళ్ళ భాష, ఇరాక్లో వాళ్ళ దేశపు భాష అనమాట. ఆ భాషలో రాసిన ఈ శిలాఫలకం మీద ఏమంటే సెన్హెరిబు అనే రాజు పేరును కూడా రాయబడి ఉంది. అంటే ఈ రాజు ఎక్కడ వాడు అషూర్లో నుంచి వచ్చినట్టుగా బైబిల్లో ఏదైతే చెప్పబడి ఉందో ఇది కరెక్ట్గానే జరిగింది. అంటే పురావస్తు ఆధారాలు మనకి ఎన్ని కనిపిస్తున్నాయండి? ప్రతి మాటలోనూ బైబిల్లో రాయబడిన ప్రతి విషయానికి ఇలా తవ్వుకుంటూ పోతే మనకి చాలా అంటే చాలా చాలా ఉంటాయండి. ఇంకా మనకి ఎబ్లా అనే ఇవి కూడా దొరికాయి. ఇవేంటంటే ఇవి కూడా చిన్న చిన్న పలకలు. వీటిల్లో కూడా బైబిల్లో ఉన్న కొన్ని విషయాల గురించి, లేకపోతే కొన్ని ఊర్ల పేర్ల గురించి, అలాంటి వాటికి చారిత్రాత్మకమైన ఆధారాలు కలిగించడానికి ఎబ్లా పలకలు, అంటే దీన్ని ఎబ్లా టాబ్లెట్స్ అని మనకి గూగుల్లో కొడితే మనకి వస్తుందండి. టాబ్లెట్స్ అంటే శిలా పలకాలంట. సో
అలా ఇవి కూడా దొరికాయి. దీని మీద కూడా ఆదాం అనే పేరు ఇలాంటివన్నీ అంటే పూర్వం అందే ఉన్నవి ఇవి అని వాళ్ళు గుర్తించడానికి చాలా ఆధారాలు కలిగించినట్టుగా ఈ అబ్లా పలకాలను కూడా మనం చెప్పుకుంటాం. ఇది కాకుండా ఇవి అలాగే రీసెంట్ కాలంలో ఏం చేశారంటే డెడ్ సీ మృత సముద్రం దగ్గరలో ఒక గృహని కనుగొన్నారు. అక్కడ తవ్వగా ఇంచుమించు 14 గృహలు లోపల కనిపించాయంట. ఈ వరకు కాలంలో లోపల కూడా ఉండే కదండి గృహలు, ఎందుకంటే స్వరంగ మార్గాలను పెట్టుకుని ఈ వరకు రాజులు వెళ్ళేవాళ్ళు కదా. సో అలా లోపల అనేక పుస్తకాలు, అప్పట్లో రాసిన చరిత్రకారులు రాసిన పుస్తకాలు కానీ, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు రాసిన పుస్తకాలు కానీ, వీటితో పాటు బైబిల్లోని పుస్తకాలు కూడా, యెషయా గ్రంథం, ఇలా మొత్తం పాత నిబంధనకు సంబంధించిన ధర్మశాస్త్రం మొత్తం కూడా గ్రంథాలు చుట్టలుగా ఈ మృత సముద్రం దగ్గర దొరికాయంట. ఇంతకీ ఇవి ఏవైతే దొరికాయి కార్బన్ డేటింగ్ చేస్తే సుమారు యేసుక్రీస్తుకి పూర్వమే ఈ ధర్మశాస్త్రం రాయబడింది. దీనికి అప్పటివే ఇవి అని అంటే ఆల్మోస్ట్ ఆ తర్వాత దీన్ని ఇప్పుడు మన దగ్గర ఉంది చూసారా బైబిల్. ఈ బైబిలును ఈ దొరికిన ఈ గ్రంథపు చుట్టలు ఏవైతే చుట్టలు దొరికాయో, యెషయా గ్రంథం దొరికింది, అలాగే కీర్తనలు దొరికినాయి, సామెతలు దొరికినాయి, అలాగే హబక్కు గ్రంథం దొరికింది. ఇలా ఆల్మోస్ట్ 70 నుంచి 80% వరకు పాత నిబంధనలో ఉన్న పుస్తకాలన్నీ దొరికినాయి అంట. అయితే ఈ రాయబడిన పుస్తకాలను ఇప్పుడు మనకి కొత్త నిబంధనలో ఉన్న ఇప్పుడు మన చేతుల్లో ఉన్న ఈ బైబిల్కి మనం ఇప్పుడు ఫాలో అవుతున్న ఈ బైబిల్కి మళ్ళీ అలాగే ఆ గ్రంథపు చుట్టల్ని ఆ రెండింటిని కంపేర్ చేస్తే 99.5% దానిలో ఏదైతే ఉందో దీనిలో కూడా అదే ఉందంటండి. అక్కడక్కడ కొన్ని కామాలు, ఫుల్ స్టాప్లు లేదా వ్యాకరణ దోషం తప్ప ఇంక ఏది కూడా ఎక్కడ కూడా ఒక్క సెంటెన్స్ లో కూడా భావం అనేది తప్పుపోలేదంట. అంటే ఎంత ఖచ్చితంగా బైబిల్ రాయబడిందో మీరు ఆలోచించండి. సో ఇది మృత సముద్రం దగ్గర దొరికింది. దీన్ని మీరు గూగుల్లో డెడ్ సీ స్క్రోల్స్ అని కొడితే మనకి గూగుల్లో చూడొచ్చండి. ఇలాగే మనకి అనేకమైన ఇంకా ఇవన్నీ కూడా అక్కడ ఆ ప్రాంతంలో దొరికిన గ్రంథపు చుట్టలే చూసారా. ఇవన్నీ కొంచెం అక్కడక్కడ పోయినా కూడా ఇవి చాలా కాపీస్ కూడా వాళ్ళకి దొరికాయండి. అక్కడ చాలా కాపీస్, ఇంకా బైబిల్తో పాటు అనేకమైన పుస్తకాలు కూడా దొరికాయండి, చరిత్ర పుస్తకాలు. ఇవన్నీ ఆ గృహలో భద్రపరిచి ఉంచినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇది వేరే దేశాల్లో ప్రదర్శనకు కూడా పెట్టి కొన్ని దేశాల్లో దీన్ని అలా ఉంచారు. పాలస్తీనా, ఇజ్రాయిల్ గవర్నమెంట్ వాళ్ళ ఆధీనంలో ఈ మ్యూజియంస్ కూడా ఇప్పుడు రన్ అవుతుంది. సో ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు పాత నిబంధనను బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఇవన్నీ జరిగాయి అనుటకు మనకి ఆధారం ఉందా? క్రైస్తవులుగా మనకి ఇలాంటి ఏ ఆధారం అవసరం లేదండి. కానీ బయట ఉన్నవారు అడిగేది ఏంటంటే, నిజంగా మీరు మీకు అంటే మనకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే బైబిల్ తప్ప మరే ధర్మశాస్త్రం కూడా ఇంత నిబద్ధత లేదు అనేది మన ఒపీనియన్. మరి బయట వాళ్ళతో మీ దానికంటే అంటే మనం అలా డైరెక్ట్గా అనకపోయినా మేము దీన్ని ఖచ్చితమైందిగా నిబద్ధత కలిగిందిగా మేము విశ్వసిస్తున్నాం, మరి ఏ దానికి కూడా ఇంత నిబద్ధత మేము చూడలేదు అని మీరు చెప్పారనుకోండి, అబ్బా అయితే మీ నిబద్ధత ఎంతవరకు ఉందండి, మీ ఖచ్చితత్వం ఎంతవరకు ఉందండి అని వాళ్ళు అడిగారు అనుకోండి, అప్పుడు మనం చెప్పగలిగే కెపాసిటీ మనకు ఉండాలి కదండి. సో అందుకే ఈ ఆధారాలన్నీ మనం చూడడం జరిగింది. ఇంతకీ ఈ పాత నిబంధనలో జరిగిన సంఘటనలు అన్నిటికీ కూడా ఇన్ని ఆధారాలు ఇలా దొరికాయంటే బైబిల్ ఎంత ఖచ్చితంగా ఎంత కరెక్ట్గా దేవుడు రాసి భద్రపరిచి మన వరకు తీసుకొచ్చాడంటే ఇది నిజంగా దేవుడు చేసిన పనే కాబట్టి మనకి ఇక్కడ వరకు వచ్చింది. అదే మనుషులు రాసి ఉంటే అది ఎక్కడో చోట పోయేది. వీళ్ళందరికీ ఉన్న అభిప్రాయం ఏంటంటే వీళ్ళందరూ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ అన్నమాట. ఈ సైంటిస్టులకు కానీ ఎవరైనా చదువుకున్న వాళ్ళకి కూడా ఇప్పుడు రీసెర్చ్ స్కాలర్ అని ఎప్పుడు అంటారంటే ఒక తెలియని విషయాన్ని చెప్పినట్టు, లేకపోతే ఒక విషయాన్ని వాళ్ళు మంచి పేరు రావాలంటే ఏం చేయాలి, ఇప్పుడు కోవిడ్కి మందు లేదు, ఏం చేయాలి, మందు కనుక్కున్నారనుకో పేరు వస్తుంది. ఇప్పుడు బైబిల్ని కూడా ఏం చేయాలంటే ఒక 2-3 కరెక్ట్గా ఉందని చెప్పారు, ఇప్పుడు ఇతను తప్పు అని చెప్పాడు అనుకోండి, ఇదిగో బైబిల్ని తప్పు అని చెప్పిన ఏకైక శాస్త్రవేత్తని ఎవరిని అంటారు?
ఈతన్ అంటారు కదా. వీళ్ళు చాలా మంది, అనేక మంది, నేను వాళ్ళ హిస్టరీని వికీపీడియాలో ఇలాంటి వాటిలో చదువుతున్నప్పుడు ముందుగా వాళ్ళు దేవుని నమ్మని వారిగా సైంటిస్టులుగా ప్రారంభించినప్పటికీ వాళ్ళ జీవితం ముగింపులోకి వచ్చేసరికి బైబిల్ స్కాలర్లుగా మారిపోయారంటండి. అంటే బైబిల్లో చూసినప్పుడు ఇదంతా కరెక్టే కదా, మరి ఇంకా తప్పు చెప్పింది ఏమంటే ఇప్పుడు నమ్మకపోవడానికి గల కారణం ఇంకేం కనిపించక వాళ్ళందరూ చాలా మంది, అంటే చాలా మంది బైబిల్ని ఒప్పుకొని చూసినట్టుగా మనకు అర్థమవుతుందండి. సరే, ఇప్పుడు ఇదంతా చూసాం, మనం పాత నిబంధన చూసాం. అలాగే ఇంకా మనం కొత్త నిబంధన కూడా చూడాలి. అలాగే ఈవూర్ అనే ఒక చరిత్రకారుడు రాసిన ఒక గ్రంథపు చుట్ట కూడా దొరుకుతుంది అనమాట. ఆ గ్రంథపు చుట్టలో ఏముంటుందంటే ఈజిప్ట్ నైల్ అనేది రక్తవర్ణమైనట్టుగా రాయబడింది. బైబిల్లో ఎక్కడైనా ఒక నది రక్తవర్ణం అయిపోయినట్టుందా? వాళ్ళు కూడా సుమారుగా ఈ కార్బన్ డేటింగ్ చేసి ఇతను ఈ పత్రిక ఎప్పుడు ఈ గ్రంథపు చుట్ట ఎప్పుడు రాయబడి ఉంటే వాళ్ళు ఆలోచిస్తే సుమారు 4000 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళాల్సి వస్తుంది. అంటే మోషే గారు సుమారు ఆ టైంకి మ్యాచ్ అవుతుంది. అంటే అక్కడ నిర్గమాకాండంలో చెప్పబడిన దానికి దీనికి పొంతన కుదురుతుంది. ఈ చరిత్రకారుడు చెప్పింది కూడా కరెక్టే. అంటే ఇన్ని ఆధారాలు బైబిల్కి ఉన్నాయంటే నమ్మడానికి, ఇంకా దీన్ని కాదు అనడానికి ఎవరికైనా వీలుంటుందండి? ఇక కొత్త నిబంధనకు వచ్చేస్తే లాస్ట్ ఆదివారం మనం బైబిల్ ఎంత చారిత్రాత్మకంగా రాయబడిందో చూసాం. లాస్ట్ ఆదివారం మనం ఏం చూసామంటే, ఇదిగో రోమన్ చక్రవర్తులు ఎలా అయితే వరుసలో రాయబడ్డారో నిజంగా కూడా వాళ్ళు రోమా చరిత్రలో అలాగే ఉన్నారు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు చక్రవర్తి పేరును మనం చూసాం. తర్వాత యేసుక్రీస్తు చనిపోతున్నప్పుడు టైంలో తిబెరి కైసర్ గురించి చూసాం. తర్వాత అపోస్తులు పేతురు గారు వీళ్ళు ఉన్నప్పుడు క్లౌదియా చక్రవర్తి గురించి చూసాం. అలాగే మనం గూగుల్లోకి వెళ్ళి కూడా చూస్తే సేమ్ అదే ఆర్డర్లో ఉన్నారు. యేసు పుట్టినప్పుడు ఉన్న చక్రవర్తి పేరే ఇక్కడ కూడా ఉంది. అలాగే ముందు యేసు చనిపోయిన చక్రవర్తి ముందు వచ్చి పుట్టిన చక్రవర్తి తర్వాత వచ్చాడు అనుకోండి. యేసు పుట్టింది యేసు చనిపోతున్నప్పుడు తిబెరి కైసరు ఉన్నప్పుడు చనిపోయాడండి. ఆగస్టు టైంలో పుట్టాడు. తిబెరి కైసర్లో చనిపోయాడు. ఇప్పుడు రోమన్ చక్రవర్తి వాళ్ళ చరిత్రలో ముందు తిబెరి వచ్చి తర్వాత ఆగస్టు వచ్చాడు అనుకోండి. అప్పుడు చరిత్ర మనం ఎలా చదువుకోవాలి అంటే యేసుక్రీస్తు ముందు చనిపోయి తర్వాత పుట్టాడా? అలా అయిపోతుంది కదా, అంతే కదా. మరి ఇదేంటంటే రోమా చరిత్ర మీరు ఇలా చెప్పారు, ఇక్కడేమో చనిపోయిన కైసరేమో ముందు వచ్చాడు, పుట్టిన కైసరేమో వెనకాల ఉన్నాడు అని అంటారు కదా. అలా కాకుండా అలా ఎగ్జాక్ట్ గా ఉందంటే కొత్త నిబంధనలో రాసిన సంఘటనలు కూడా చరిత్రకి సరిపోతున్నాయి అని అనుకోవడంలో ఏ మాత్రము తప్పులేవు. ఇవే కాకుండా అలాగే ఇంకా మనకి యాకోబు గారి సమాధిని కూడా కనుక్కున్నారు. ఫస్ట్ లో అది కనుక్కోగానే ఇది కరెక్ట్ కాదు అని వెంటనే చాలా మంది చాలా వివాదం రేకిందనమాట. అప్పుడు దానికి కార్బన్ డేటింగ్ టెస్ట్ చేసి గవర్నమెంటే దీన్ని హ్యాండిల్ చేసిందనమాట. హ్యాండిల్ చేసి ఇది ఖచ్చితంగా క్రీస్తు శకం 60 నుంచి 100 సంవత్సరాలు ఆ టైంలో ఉంటుంది చూసారా, ఆ టైంలో రాసిన శిలాఫలకమే ఇది. ఈ సమాధి అనేది అప్పుడు చేయబడిన సమాధే అని రాయబడింది. దాని మీద యేసు సహోదరుడైన యాకోబు, యోసేపు కుమారుడును యేసు సహోదరుడైన యాకోబు అని రాయబడింది. ఇది టైము మ్యాచ్ అవుతుంది, పేరు మ్యాచ్ అవుతుంది. అప్పుడు ఇంకా అది యాకోబు సమాధానం అనుకోవడానికి మరొక ఆధారం వాళ్ళకి దొరికింది. అలాగే బైబిల్లో చెప్పబడిన కపెర్నహూము అనే ఒకటి ఉంటుంది, ఒకసారి చూద్దాం. యోహాను సువార్త